ఓం సాయిరామ్. శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ మరొక లీల తెలుసుకుందాం. బాబా గారి లీలలు, వారి చర్యలు, వారి బోధనలు అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఈ ప్రపంచం అంతా శూన్యం అయినప్పటికీ, ఈ ప్రపంచంలో మనకు ఉన్న బంధాలన్నీ విడిపోయినప్పటికీ ఒక్క బాబానే మనకు తోడుగా ఉంటారు అనడానికి బాబా అనేక నిదర్శనాలు మనకు బాబా అనేకసార్లు అనేక లీలల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు. ఎందుకు మనకు తెలియజేస్తారంటే ఎప్పుడూ మనల్ని ఒక జాగృత రూపంలో మనల్ని ఉంచడానికి. ఈ ప్రపంచంలో మనం పెనవేసుకున్న బంధాలు అశాశ్వతం. అనవసరమైన మమకారాలను నువ్వు పెంచుకుంటూ ఉంటే ఆ బంధాలలో పడి కొట్టుకుపోతావు. నువ్వు చివరికి చేరుకోవలసిన బంధం ఆ పరమాత్మ మాత్రమే. ఆయనతో ఉన్న బంధం, ఆయనతో మనకు ఉన్న సమయం, ఆయన కోసం మనం ఖర్చు పెట్టే డబ్బు, ఇది మాత్రమే సార్థకతం అనేది ఎప్పుడూ మనకు గుర్తు చేయడానికి బాబా ఆ విధంగా మనకు నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం పెంచుకున్న బంధాలతో ఎక్కువగా పెనవేసుకుపోవడం వల్ల ఆ బంధాలలోనే ఉన్నవారిని సంతోషపెట్టడానికి మనల్ని మనం కరిగించుకుంటూ ఉంటాం. అంటే బాబాగారి మార్గంలో మనకు లౌకికంగా ఉన్న బాధ్యతలు వదిలేసి రావాలా అంటే కాదు, తప్పు. మనకు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను చేస్తూనే, మనతో ఉన్న బంధాలను ఉన్నవారికి న్యాయం చేస్తూనే, పరమాత్మ యొక్క ధ్యాసలో, పరమాత్మ యొక్క లీలల్లో, ముఖ్యంగా సాయిబాబా యొక్క స్మరణలో గడిపే సమయాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచం అంతా శూన్యమై నువ్వు చేసే పనిలో ఎవ్వరూ నీతో తోడు లేనప్పటికీ, నీ కోసం అంటూ ఎవ్వరూ ఆలోచించినప్పటికీ ఒకే ఒక్కరు ఉంటారు, అదే సాయిబాబా. ఆహా, ఎంత చక్కగా చెప్పారండి. బాలాషింపి గణపతి బాబా భక్తుడు, షిరిడీలోనే ఉండేవాడు. ఒకసారి బాలాషింపి గణపతికి ఆరోగ్యం అంతా క్షీణించి కనీసం నడవడానికి కూడా శక్తి లేదు. బాలా కుటుంబం ఎవరు కూడా తనను దరిచేరనివ్వలేదు. కనీసం కుటుంబ సభ్యులు కనీసం వైద్యం చేయించే స్థితిలో కూడా లేరు. బాలా గురించి అసలు ఆలోచించడం లేదు. మరి కుటుంబ సభ్యులు ఆలోచించడం లేదు, ఇరుగు పొరుగు వారు పట్టించుకోవడం లేదు. అందుకే బాబా ఆ స్థితిలో ఉన్న తన భక్తుడిని రక్షించుకోవడానికి నీమ్గావ్లో ఉండే, షిరిడీకి దగ్గరలో ఉన్న నీమ్గావ్లో ఉన్న నానాసాహెబ్ డెంగిలేకు బాబా కలలో కనిపిస్తారు. బాబా అప్పుడప్పుడు నానాసాహెబ్ డెంగిలే ఇంటికి వెళ్ళేవారు. అతనే నానాసాహెబ్ డెంగిలే. బాబా కలలో కనిపించి, బాలా చాలా బాధపడుతున్నాడు, వాడిని కాస్త నీ ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకొని కొంచెం ఆరోగ్యం బాగుపడేలాగా ఒక మంచి డాక్టర్కి చూపించి వైద్యం చేయించు అని చెప్తారు. అయితే షిరిడి రోడ్ల మీద నిస్సహాయత స్థితిలో ఉన్న బాలాను లెండికి వెళ్తూ బాబా ఆగి ఇలా చూస్తారు. చూసి పలకరించి చెప్తారు, ఎందుకు బాలా దిగులు పడుతున్నావు? నేను లేనా? నువ్వు ఒక పని చేయి, నీమ్గావ్లో డెంగిలే ఉన్నాడు కదా, అతని ఇంటికి వెళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళు. కంపెనీలో నుంచి 4 అణాలు తీసిస్తారు. టాంగా ఎక్కించి నీమ్గావ్ పంపిస్తారు. అయితే టాంగాలో ప్రయాణం అయినప్పుడు అనుకుంటారు బాలాషింపి గణపతి తాను స్వయంగా పడుకోలేడు, తను కట్టుకున్న బట్టలను ఉతుక్కోలేడు. ఈ 2 సపర్యాలు చేయలేక తన కుటుంబం తనను వెలివేస్తే అటువంటి పరిస్థితుల్లో డేంగిలే ఏ విధంగా ఆరాధిస్తాడు? ఏ విధంగా నన్ను ఇంట్లో ఉంచుకుంటాడు? డేంగిలేకి ఏమీ మామూలు మనిషి కాదు. ఆ రోజుల్లో 100 ఎకరాలు భూస్వామి, ఎంతో ధనవంతుడు నానాసాహెబ్ డేంగిలే. ఆ ఊరిలో అందరికన్నా గొప్పవాడు, పలుకుబడి కలవాడు. అసలు నన్ను ఇంట్లోకి రానిస్తాడా అని అనేక ఆలోచనలతో టాంగాలో ఆలోచిస్తూ ఉంటాడు. టాంగా నేరుగా డేంగిలే ఇంటి ముందు ఆగుతుంది. డేంగిలే టాంగా చప్పుడుకి బయటికి వచ్చి బాలాను చూసి, బాలా గణపతి ఆజావ్ అని లోపలికి సాదరంగా ఆహ్వానించి ఆ ఇంట్లో బాలా తను తెచ్చుకున్న చేపను పరుచుకొని పడుకుంటే డేంగిలే మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి ఇలా చెప్తారు, నిన్న రాత్రి బాబా నాకు కలలో కనిపించి చెప్పారు, బాలా వస్తాడు. బాలా కుటుంబం అంతా వదిలేసింది. బాలా మనవాడు కాదా?
బాలాను నువ్వు ఉంచుకొని ఆరోగ్యం బాగుపడేలాగా మంచి వైద్యం చేయించాలి. చేయించి మళ్ళీ నువ్వు షిరిడీకి పంపించాలి అని చెప్పారు అని చెప్తారు డేంగిలే బాలాషింపి గణపతితో. బాలాషింపి గణపతి ఇంకా బోరున ఏడుస్తారు. వెక్కి 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 ఏడుస్తారు అక్కడ పడుకొని. ఇన్ని సంవత్సరాలుగా కష్టం చేసి కుటుంబాన్ని పోషించి కొడుకులను పిల్లలను ఒక మంచి స్థితిలో తీసుకువచ్చి నిలబెడితే నాకు అనారోగ్యం చేస్తే కనీసం పట్టించుకోలేదు. నా కుటుంబం కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. బాబాకు ఒక్క నమస్కారం ఆయన పట్ల ఒక విశ్వాసాన్ని కలిగి ఉండడం వల్ల మరొక సాయి భక్తుడి ఇంటికి పంపించి డేంగిలేకు బాబా కల్లో కనిపించి ఎలాగ నయం చేయించారో చూసారా? నిజానికి డేంగిలేకు బాలాకు ఎటువంటి చుట్టరికం కానీ స్నేహం కానీ ముఖపరిచయం కూడా లేదు. అయితే నానాసాహెబ్ డేంగిలే ఒక నెల రోజులు చక్కటి వైద్యం చేయించి బాలాషింపి గణపతికి మళ్ళీ టాంగాలో తానే స్వయంగా షిరిడికి తీసుకుని వెళ్ళి బాబాకు అప్పగిస్తారు. చెప్తారు ఇలాగ, బాబా మీరు అప్పగించిన పని నేను తూచా తప్పకుండా చేశాను అని. బాలాను ఆరోగ్యంగా చూసి బాబా ఎంతో సంతోషపడతారు. బాలాషింపి గణపతి బాబా దివ్య చరణాల చెంత తన శిరస్సు ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తారు. బాబానే మనకు తోడు నీడ అన్న విశ్వాసం పెంచుకుంటే బాబాయే సర్వస్వం అయి మనకి ఏ కష్టమైనా బాబా మనకు తోడుగా ఉంటారని లీల మనకు ఈ అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఈ విధంగా మనకు ఉన్న బంధాలను విడిపోవాలని కాదు, మనకున్న బంధాలతోనే ఇంకా ఎక్కువ బంధాన్ని మనం బాబాతో పెనవేసుకోవాలన్న సత్యాన్ని బాబా మనకి లీల ద్వారా నేర్పిస్తున్నారు. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా బాబాగారి లీలలు వినడం, బాబాగారి చరిత్ర చదవడం, బాబాగారి భక్తుల కోసం ఇంకా ఇంకా తెలుసుకోవడం, సాయి నామస్మరణ చేయడం ఎంతో మంచిది. ఈ శరీరం వదిలిన తర్వాత మన ఆత్మ శ్రీ సాయి చరణాల చెంతకు చేరుకోవాలంటే నిత్యం సాయి స్మరణలో ఉండాలి, బాబాగారి దివ్య లీలలను వింటూ ఉండాలి. మరొకసారి మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. ఆహా, ఎంతో బాగుంది. నాకు ఈ లీల అయితే ఎంతో నచ్చింది. ఓం సాయిరామ్. మరొకసారి మరొక లీల కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.